నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. తెలుగుదేశం పార్టీకి ప్రజలు దూరమైపోయారు. స్కాముల్లో మునిగి తేలిన చంద్రబాబును చూసి తెలుగు ప్రజలు చీత్కరించుకుంటున్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులెత్తుతున్న దత్తపుత్రుణ్ణి చూసి ఏవగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటమి ఖాయమని మానసికంగా నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఇప్పటికే నకిలీ ఓట్ల దందాకి తెరతీశారు. లక్షల నకిలీ ఓట్లను ఏపీ ఓటర్ల జాబితాలో నమోదు చేసి కుట్రని అమలు చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడానికి కొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ కుట్రలో ఎప్పటిలానే తన భాగస్వామ్యం ప్రకటించి దత్తపుత్రుడు పరవశించిపోతున్నాడు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు అనగానే వెంటనే గుర్తొచ్చేదేంటి? వెన్నుపోటు. ఎవరెవరికి ఆయన వెన్నుపోటు పొడిచారన్న జాబితా తయారు చేయటం చాలా కష్టం. ఎందుకంటే ఆ లిస్ట్ చాలా పెద్దది. మొదటి వెన్నుపోటు పిల్లనిచ్చిన మామకే పొడిచారు. కారణం అధికారం. పార్టీలో స్థానమిచ్చి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మంత్రిని చేసి, ప్రభుత్వంలో చోటిచ్చి, రాజకీయంగా ఒక హోదా, గౌరవం, జీవితం ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన బాబుకి ప్రజలు, ప్రజాస్వామ్యం ఒక లెక్క. అందుకే అత్యంత పవిత్రమైన ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేస్తూ నకిలీ ఓట్ల దందాతో చెలరేగిపోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన దేశం మొత్తం ప్రశంసలను పొందుతోంది. ఈ నేపథ్యంలో తాము గెలవటం అసాధ్యమని అర్థం చేసుకున్న చంద్రబాబు ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. నకిలీ ఓట్ల దందాకి తెరతీసి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారు. స్కాముల్లో అడ్డంగా దొరికిపోవటం, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్న నమ్మకమంతా భ్రమే అని తేలిపోవటంతో దొంగ ఓట్లకు జిందాబాద్ కొట్టేశారు చంద్రబాబు. ఒకవైపు నకిలీ ఓట్ల దందా చేస్తూ, మరోవైపు వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కుట్రలకు పదును పెడుతూ వికార రాజకీయాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ కుతంత్రాల్లో నేను సైతం అనేశాడు దత్తపుత్రుడు. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ పూర్తయిన మరుసటి రోజు నుంచే హైదరాబాద్ ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతి పరులను ఏపీలోనూ ఓటర్లుగా చేర్పించేందుకు ఆ పార్టీ భారీ ఎత్తున శిబిరాలు నిర్వహించింది. కూకట్పల్లి, నిజాంపేట్, వనస్థలిపురం, మణికొండ, భరత్ నగర్ తదితర ప్రాంతాల్లో శిబిరాలు పెట్టి పార్టీ సానుభూతి పరులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వయస్సు, చిరునామా ధృవీకరించే ఆధార్ కార్డును వాట్సాప్లో పంపితే తాము ఆన్లైన్లో ఓటర్గా నమోదు చేయిస్తామని, ఎన్నికల సంఘానికి తామే ఫామ్ 6 సమర్పిస్తామంటూ సందేశాలు పంపింది. టీడీపీని భుజానికి ఎత్తుకునే ఒక సామాజిక వర్గ నాయకులు ఈ ప్రచారంలో ప్రధాన భూమికను పోషించారు. ఇప్పటికే దాదాపు 4,36,268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ, ఆంధ్రాలోనూ డూప్లికేట్ ఓట్లుగా కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ జాబితా నుంచి తొలగించాల్సిందిగా ఆధారాలతో సహా సిఈసికి అందజేసింది వైఎస్ఆర్సీపీ. సిగ్గుగా మళ్లీ తిరిగి దొంగ ఓట్లను జాయిన్ చేస్తూ ఎదురుదాడి చేసేటువంటి అరాచకాన్ని, పైగా తనకి మొన్నటిదాకా కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్గా ఉంటూ ఊడిగం చేసినటువంటి రిటైర్డ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని మళ్ళీ అతను ఏదో అపర మేధావి అనే ఒక మేధావి ముసుగు ఒకటి తగిలించి ఇవాళ ఒకవైపు నుంచేమో దొడ్డి వెనక నుంచి దొంగ ఓట్లు జాయిన్ చేయటం, ముందు నుంచి అతనితోనేమో దొంగ ఓట్లు అని అరిపించేటువంటి అతి దివాళాకోరు, దగాకోరు రాజకీయానికి చంద్రబాబు నాయుడు గారు పరాకాష్ట అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు. ఒకవైపు దొంగ ఓట్ల దందా కొనసాగిస్తూ, మరోవైపు వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే కుట్రకు కూడా చంద్రబాబు పదును పెట్టారు. టీడీపీ ఎలక్టరల్ విభాగంలో పనిచేసే కోనేరు సురేష్ డూప్లికేటింగ్, డబుల్ ఎంట్రీస్, నాన్ లోకల్, బోగస్ ఓట్లంటూ బల్క్ కంప్లైంట్స్ ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంపాడు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల పైచిలుకు ఓట్లు బోగస్ గా ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని సిఈసికి కూడా ఫిర్యాదు చేశాడు. ఒకే వ్యక్తి రాష్ట్రంలోని 175 స్థానాల్లో 10 లక్షల ఓట్లకు సంబంధించి బల్క్ కంప్లైంట్స్ ఎలా ఇవ్వగలుగుతారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. టీడీపీ సేకరించిన ఓటర్ డేటా అమెరికాలోని న్యూయార్క్ లో ఒక సర్వర్ వద్ద స్టోర్ చేస్తున్నారు. సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా? యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఒక వ్యక్తికి 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో 10 లక్షల మందో, 20 లక్షల మందో, 30 లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది? కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఏస్ ఇవ్వాలి, ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఏస్ ఇవ్వాలి.
బిఎల్ఏస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది. అంతేకాని ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో 175 స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయి అన్నటువంటిది చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చాడు అని అంటే ఆ కంప్లైంటే బోగస్ కంప్లైంట్. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కటం తొలి నుంచి అలవాటైన చంద్రబాబు నకిలీ ఓట్ల దందాలోనూ సరికొత్త కుట్రలకు తెరతీస్తున్నారు. అర్హులైన ఓటర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగించడం, నకిలీ ఓటర్లను చేర్చేందుకు పథకాన్ని రచించారు. ఓటర్ల జాబితాలపై టీడీపీ రోజుకు అబద్ధంతో అటు ఓటర్లను ఇటు ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. కర్నూలు జిల్లాలో 67,370 బోగస్ ఓట్లున్నాయన్నది కోనేరు సురేష్ బల్క్ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. వీఆర్ఓలు విచారణ చేస్తే 59,054 ఓట్లు సక్రమమైనవే అని తేలాయి. అంటే 87% ఓట్లు నిజమైనవే, మిగిలినవి కూడా నియోజకవర్గాలు మారిన ఓట్లు మాత్రమే. ఇలా ప్రతి జిల్లాలోనూ ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించే పన్నాగాన్ని పన్నారు. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వని చంద్రబాబుకి ఎన్నికల సంఘంపై గౌరవం ఉంటుందని భావించడం అనవసరం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. లాస్ట్ ఎలక్షన్స్లో గుర్తుందో లేదో మీకు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సెక్రటేరియట్లో బహుశా ద్వివేదినో త్రివేదినో ఉన్నాడు, వెళ్ళి డైరెక్ట్గా బెదిరించాడు. ఎలక్షన్స్లో ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన బెదిరించే కార్యక్రమం చేశారు. ఆఫీస్కి వెళ్ళాడు డైరెక్ట్గా, సింగిల్గా లైవ్ తీసుకెళ్ళి, ఆంధ్రజ్యోతి, ఈనాడు మొత్తం లైవ్ అన్నీ వెళ్ళిపోయి బెదిరించే కార్యక్రమం చేశాడు. ఓటమి భయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వేషాలన్నీ వేయటం అనేది కొత్త ఏమీ కాదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. నీచ రాజకీయాలకు అసలైన నిర్వచనం చెప్పే ఎన్నో దారుణాలకు సూత్రధారి చంద్రబాబే. ప్రజల హృదయాలను గెలుచుకునే నిజాయితీ లేక ప్రజాక్షేత్రంలో తమపై విశ్వసనీయత కలిగేలా వ్యవహరించటం చేతకాక దొంగ ఓట్లను నమ్ముకునే స్థితికి చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు దిగజారిపోవటం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత గుర్తుంది కదా. చంద్రబాబు దొంగ ఓట్ల దందాతో బిజీగా ఉంటే దత్తపుత్రుడు మాత్రం సైలెంట్గా ఎందుకుంటాడు? అందుకే ఏకంగా తనకు, తన సోదరుడు నాగబాబుకి ఏపీలో దొంగ ఓట్లు సెట్ చేసుకోవడానికి సై అనేశారు. జనసేనకి క్షేత్రస్థాయిలో బలం లేదు, పట్టుమని 10 మంది నాయకులు లేరు, ఎన్నికల కమిషన్ దగ్గర గుర్తింపు లేదు, ప్రజల్లో విశ్వసనీయత లేదు, రాజకీయంగా ఏం సాధించలేకపోయామన్న నిరుత్సాహం కావచ్చు. అన్నదమ్ములిద్దరూ దొంగ ఓట్ల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేశారు. ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టినప్పుడు దత్తపుత్రుడు సెలవిచ్చింది ఇదే. చంద్రబాబు చెప్పిన దానికి తలూపటానికే జనసేన. ఆ పార్టీ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఇదే అని తర్వాత క్లారిటీ ఇచ్చేశారు. గత 10 ఏళ్లుగా జనసేన వెలగబెట్టిన ఘనకార్యాలను ఒకసారి తరచి చూస్తే సామాన్యులకు సైతం నిజమేంటో అర్థమైపోతుంది. 2019లో విడిగా పోటీ చేసినట్లు నటించినా ప్రస్తుతం టీడీపీ పల్లకి మోయాలని జనసేన క్యాడర్కి పిలుపునిచ్చిన ప్యాకేజీ స్టార్ అసలు రంగు పసుపు రంగే. ఒకవైపు చంద్రబాబు నకిలీ ఓట్ల దందాలో మునిగి తేలుతూ ఉంటే ఇటు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఏకంగా ఆయనే దొంగ ఓటు నమోదు చేయించుకొని తాను చంద్రబాబుకు ఎంతటి భక్తుడినో, తనకు ప్రజాస్వామ్యం అంటే ఎంత గౌరవమో తేల్చి చెప్పేశారు. మంగళవారం ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్. ఆయన ఏపీలో నమోదు చేసుకున్న ఓటే దొంగ ఓటు అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని తన నివాసంగా పేర్కొంటూ ఆయన ఓటు పొందారు. ఏపీలో ప్రస్తుతం ఆయన ఓటు AGZ 3083045 గుర్తింపు కార్డు నెంబర్తో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 197వ నెంబర్ పోలింగ్ బూత్ పరిధిలో ఉంది. ఓటర్ లిస్టులో ఆ ఓటు ఇంటి నెంబర్ 11-1903గా పేర్కొన్నారు. అయితే మంగళగిరి పట్టణ పరిధిలో ఆ ఇంటి అడ్రస్ గురించి ఆరా తీస్తే అది జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం అడ్రస్సేనని స్పష్టమైంది. కొత్తగా ఒక ఇంటి చిరునామాతో ఓటు నమోదు చేసుకోవటానికి కొన్ని నియమ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని, ఈ లెక్కన ఒక పార్టీ కార్యాలయం అడ్రస్తో ఓటు నమోదు దొంగ ఓటు కిందకే వస్తుందని అధికారులు చెబుతున్నారు. తమ్ముడే కాదు, అన్న నాగబాబు కూడా దొడ్డిదారిన ఏపీలో దొంగ ఓట్ల నమోదుకి సై అనేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మర్నాడే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో వడ్డేశ్వరం రాధారంగనగర్లో 5-263 ఇంటి అడ్రస్ పేరుతో ఆన్లైన్లో ఓటుకు దరఖాస్తు చేశారు. తనతో పాటు తన భార్య, కూతురు నిహారిక, కుమారుడు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠి,
మొత్తం 5గురు ఆ ఇంటి అడ్రస్లో నివాసం ఉంటున్నట్లుగా పేర్కొంటూ ఓటు నమోదు ఫారాన్ని ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే బూత్ లెవెల్ అధికారి పరిశీలనలో నాగబాబు కానీ వారి కుటుంబం కానీ ఆ అడ్రస్లో నివాసం ఉండటం లేదని తేలింది. ఈ ఇల్లు జనసేన పార్టీ అభిమానిదని స్థానికులు పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయలు దిగమింగి అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలు పాలయ్యారు. ఆ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ముందే తన ముసుగు తీసేశారు పవన్ కళ్యాణ్. టీడీపీకి జై కొట్టి తాను చంద్రబాబు దత్తపుత్రుడిని అని తేల్చేశారు. ఆ తర్వాత టీడీపీతో పొత్తుపై ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని వైఎస్ఆర్సీపీ కోవట్టులుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించి జనసేన క్యాడర్కి షాక్ ఇచ్చారు. ఇప్పుడు దత్తపుత్రుడు మరో అడుగు ముందుకేసేశారు. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసే క్రమంలో టీడీపీ నీడలో తనను తాను చూసుకొని మురిసిపోయారు. జనసేనకి ఎన్నికల కమిషన్ దగ్గర గుర్తింపు లేదు. దీంతో టీడీపీ నేతలతో కలిసిపోయి సీఈసీని కలిశారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ అనే హాస్యపూరితమైన హోదాతో సీఈసీని కలిసిన దత్తపుత్రుడిని చూసి జనసేన క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. క్లియర్గా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీసుకుని వెళ్ళారు. ఇవాళ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అలయన్స్ పెట్టుకుంది బీజేపీతో. ఒక క్లారిటీ లేని అంశము. ఇప్పుడు ఏ బేసిస్లో తెలుగుదేశం పార్టీకి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు ఎట్లా వెళ్తారు? ఈయన ఏమన్నా పార్టీని ఏమన్నా తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఏమన్నా విలీనం చేశాడా? ఏ బేసిస్లో చేశాడు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అది ఎలక్షన్ కమిషనర్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళి దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మెన్షన్ చేశాం. జనసేన చంద్రబాబు కనుసన్నల్లో నడిచే పార్టీ మాత్రమే కాదు, అసలు ఆ పార్టీ తన దత్తపుత్రుడితో పెట్టించిందే చంద్రబాబు. గత కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో సాగుతున్న ఈ చర్చ నిజమేనని మరోసారి పవన్ కళ్యాణ్ తేల్చేశారు. ఒకవైపు చంద్రబాబు బాటల్లో నడుస్తూ నకిలీ ఓట్ల దందాకి జై కొడుతూ మరోవైపు టీడీపీ పక్కన తన పేరు చూసుకొని మురిసిపోతున్నారు. విశ్వసనీయత ఈ పదానికి చంద్రబాబు రాజకీయ జీవితంలోనే చోటు లేదు. అడుగు వేస్తే వంచన, ఆలోచన చేస్తే కుట్ర, అంతే. ప్రజల మెప్పు పొందే ధైర్యం లేక దొంగ ఓట్ల భజన చేస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వెలగబెట్టింది కూడా ఈ తరహా కుతంత్రాలే. 100 కాదు 1000 కాదు, దాదాపు 50 లక్షల వైఎస్ఆర్సీపీ ఓట్లను సీఎంగా ఉన్నప్పుడు తొలగించారు చంద్రబాబు. పవర్ ఉంటే ప్రత్యర్థి పార్టీ ఓట్ల తొలగించడం, పవర్ లేకపోతే నకిలీ ఓట్లను చేర్పించడం. ఓట్లకి, ఎన్నికలకి, ప్రజాస్వామ్యానికి చంద్రబాబు ఇచ్చే విలువ అంతే. చంద్రబాబు విజయాల వెనుక వెన్నుపోట్లు, కుట్రలే కాదు, దొంగ ఓట్లు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లుగా ప్రజా సంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ దొంగ ఓట్లను తొలగించుంటే 2014లోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చుండేదని అప్పట్లోనే ప్రజా సంఘాలు, రాజకీయ పరిశీలకులు తేల్చి చెప్పారు. ఇలా నకిలీ ఓట్ల దందాతో అధికారంలోకి రావటం, గెలిచిన తర్వాత స్కామ్లు చేసి లక్షల కోట్ల రూపాయలు స్కామ్లు చేయటం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ గతమంతా ఈ తరహా వికృత వికార రాజకీయం. 2014లో ముఖ్యమంత్రి అయిన వెంటనే నెలల వ్యవధిలోనే భారీ కుంభకోణాలకు తెరతీసిన చంద్రబాబు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించడానికి కూడా తెగించారు. వ్యవస్థల్లోకి వైరస్లా దూరి ఆ పని పూర్తి చేశారు. అప్పట్లో సేవామిత్ర అనే ఒక యాప్ను తయారు చేసి ప్రత్యర్థి పార్టీ ఓట్లపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీకి పబ్లిక్ డేటా యాక్సెస్ ఇచ్చి దాని ద్వారా ఐటీ గ్రిడ్స్కి పంపి చోరీ చేశారు. ఓటర్ డేటాను ఇదే రీతిలో చోరీ చేశారు. వాటిని సేవామిత్ర యాప్లో పొందుపరిచి కుటుంబ ఆర్థిక వివరాల నుంచి మొబైల్ నెంబర్, కుల వివరాలు, వృత్తి, విద్యార్హత వివరాలను సేకరించారు. ఆ తర్వాత ఏ పేపర్ చదువుతారని ప్రశ్నించి సాక్షి పత్రిక చదువుతున్నట్లు చెప్పిన ఓటర్లు, వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటామని చెప్పిన ఓటర్లను జాబితా నుంచి తొలగించేలా ఫామ్ 7లను సేవామిత్ర యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపారు. అలా 50 లక్షల ఓట్లను 2017లో తొలగించారు. సాక్షాత్తు ఎల్లో కలర్తో సేవామిత్ర యాప్ అనేటువంటి ఒక దొంగ యాప్ని సృష్టించి ఈ విధంగా మొత్తం ప్రజల యొక్క డేటా చౌర్యాన్ని చేసినటువంటి సందర్భం. దీనికి ఆ రోజున కూడా ఇవాళ దొంగ ఓట్లని గొడవ చేస్తున్నటువంటి ఎల్లో మీడియా ఒక్క లైన్ అయితే రాయలేదు, కానీ జాతీయ పత్రికలు, ఇతరత్ర పత్రికలన్నీ కూడా చాలా విస్పష్టంగా ఆ రోజు ఈ భాగవతాన్ని అంతా కూడా చేశాయి. ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఈ రకమైనటువంటి వార్తలు వచ్చిన సందర్భాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి చివరికి ఏంటి అంటే మైనర్లను కూడా, అంటే ఓటు హక్కు రానటువంటి మైనర్లను కూడా
జాయిన్ చేశాడు అనేటువంటి వాస్తవాన్ని కూడా ఆ రోజు వెలుగులోకి చూసింది. థౌజండ్స్ ఆఫ్ మైనర్స్ ఫౌండ్ ఎలక్టోరల్ రోల్స్. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర. చంద్రబాబు కుట్రలపై నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 30 లక్షల ఓట్లను మళ్లీ సీఈసీ చేర్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులైన ఓటర్లను తొలగించిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రావడంతో అదే కుట్రను కొత్తగా కొనసాగించడం మొదలుపెట్టారు. నాడు వైఎస్ఆర్సీపీ ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి ఫామ్ 7ను ఉపయోగించిన చంద్రబాబు తాజాగా తెలంగాణలోని ఓటర్లను ఏపీలో ఓటర్లుగా నమోదు చేయించడానికి ఫారం 6ను వాడేశారు. నిజానికి తొలిసారి ఓటు హక్కు నమోదు చేసుకునే వాళ్లే ఫారం 6 దరఖాస్తును ఉపయోగించాలి. ఆ కుట్ర తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడానికి బల్క్ ఫిర్యాదులతో కొత్త కుతంత్రానికి తెరతీశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటాన్ని టీడీపీ 1995 నుంచే అలవాటుగా మార్చుకుంది. దేశంలో దొంగ ఓట్ల కార్ఖానాగా టీడీపీకున్న పేరు అసాధారణమైనది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యవస్థల్లోకి వైరస్లా చొరబడి భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ అదే కథ. ఆ దొంగ ఓట్లు అలాగే కొనసాగుతున్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గట్టెక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ రంగులు మారుస్తూ సరికొత్త కుతంత్రాలతో రాజకీయం చేయటం బాగా అలవాటైన చంద్రబాబు మరోసారి ప్రజాస్వామ్యాన్ని కూని చేయటానికి తహతహలాడుతున్నారు. ఓటు కేటుగాళ్ల దురాలోచనలకి ఎన్నికల సంఘం వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.